Signal and system, third unit. The third unit is sampling theorem. Okay, sampling theorem. What is sampling and what is sampling theorem? First, what is sampling? Okay, sampling means a continuous time signal. A continuous time signal can be represented in its samples. Can be represented in its samples. The samples, the signal recovered back into statement main content. The sampling frequency greater than or equal to maximum component of frequency. అంటే ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్ అన్నదండి sampling frequency greater than or equal to twice the maximum component of frequency. అంటే ఇప్పుడు చూడండి మనకి ఏంటిది sampling frequency కాదు. sampling frequency స్టేట్మెంట్ ఏంటి greater than or equal to twice the maximum component of frequency. ఇప్పుడు చూడండి ఇదేంటిది, ఇవన్నీ కాంపోనెంట్స్ అవునా కదండి, ఇవన్నీ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్లో ఇదేంటి మ్యాక్సిమం పొజిషన్. ఈ మ్యాక్సిమం పొజిషన్ ఎలా ఉండాలి, ట్వైస్ ఉంటుంది. ఏంటిది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైందండి, ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్వైస్ ది maximum component of the frequency is called sampling. ఓకే అండి, ఇది శాంప్లింగ్ కి స్టేట్మెంట్. దీని యొక్క ప్రూఫ్ చూద్దాం. ఓకేనండి, ప్రూఫ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది టైం కంటిన్యూస్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ, ఇది టీ అవునా కదండి. ఇదేంటి టైం కంటిన్యూస్ సిగ్నల్. నెక్స్ట్ సిగ్నల్ ఏంటి, ఇంపల్స్ ట్రైన్ అంటే ఇవి ఇంపల్స్ ట్రైన్ అండి. ఇది డెల్టా ఆఫ్ టీ. ఓకే అండి, ఇక్కడ ఏమవుతుంది, ఈ టూ సిగ్నల్స్ని మల్టిప్లయర్కి అప్లై చేస్తాం. ఇది మల్టిప్లయర్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ ఆఫ్ టీ కంటిన్యూస్ టైం సిగ్నల్, ఇక్కడ ఏంటండి ఇంపల్స్ ట్రైన్ డెల్టా ఆఫ్ టీ. ఈ టూ సిగ్నల్స్ మల్టిప్లైర్కి అప్లై చేస్తే మల్టిప్లై అయ్యి మనకి ఏమొస్తుంది, వై ఆఫ్ టీ అన్నది ఏంటి, డిస్క్రీట్ టైం సిగ్నల్ శాంప్లింగ్. ఓకేనండి, అంటే దీని అవుట్పుట్ ఏం రావాలి, ఓకేనండి, ఇది వై ఆఫ్ టీ. లేదండి, ఇది వై ఆఫ్ టీ. ఇది టైం కంటిన్యూస్ సిగ్నల్, ఇదేంటి ఇంపల్స్ ట్రైన్. ద బోత్ సిగ్నల్స్ ఆర్ అప్లైడ్ ఇన్ టు ది మల్టిప్లయర్. ఓకేనండి, ఈ ఎక్స్ ఆఫ్ టీ అన్నది డెల్టా ఆఫ్ టీ అన్నది మల్టిప్లయర్కి అప్లై చేస్తాం. మనకు అవుట్పుట్ ఏం రావాలి, వై ఆఫ్ టీ అన్నది డిస్క్రీట్ టైం సిగ్నల్ మీన్స్ శాంప్లింగ్. ఓకేనండి, ఇది స్టేట్మెంట్ దీంట్లోనే ఉంది మనకి. ఓకేనండి, ఇదేమో హౌ టు ప్రూఫ్లో హౌ టు రిప్రజెంట్ ఇన్ వేవ్ ఫార్మ్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూద్దామండి దీని కంటిన్యూషన్. ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ ఏంటి మనకి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమన్నాం, ఎక్స్ ఆఫ్ ఒమేగా అండ్ వై ఆఫ్ ఒమేగా అన్నాం. అంటే ఒమేగా అని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉంది. అంటే ఇది మనకి ఫైనల్గా సిగ్నల్. ఇది చూడండి, ఒమేగా ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుట్పుట్, వై ఆఫ్ ఒమేగా ఎస్ అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్ ఒమేగా ఏంటి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవునా కదండి. ఎస్ అంటే శాంప్లింగ్. ఓకేనా, సో
ఇది ప్రాసెస్. ఓకేనండి. ఇప్పుడు మనం ఏంటి మ్యాథమెటికల్లో రిప్రజెంట్ చేయాలి. ఇదే సిగ్నల్ మనం మ్యాథమెటికల్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ శాంప్లింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఓకేనండి. దీంట్లో శాంప్లింగ్ సిగ్నల్ y of t ఈక్వల్ టు x of t ఇంటూ డెల్టా ఆఫ్ t. ఓకేనండి. y of t అంటే మనం ఏం చెప్పుకున్నాం, మనం డిస్క్రీట్ సిగ్నల్ ఆర్ శాంప్లింగ్ సిగ్నల్. ఇదేంటంటే మనకి x of t అన్నది కంటిన్యూస్ టైం సిగ్నల్ అండ్ డెల్టా ఆఫ్ t అన్నది ఏంటి ఇంపల్స్ ట్రైన్. ఓకేనండి. దీన్ని మనం మ్యాథమెటికల్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫోరియర్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెల్టా ఆఫ్ టీ. అర్థమైందా లేదండి? అంటే మనం ఏంటి ఈ డెల్టా ఆఫ్ టీకి మనం ఏం చేస్తున్నాం, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనండి. దాన్ని డెల్టా ఆఫ్ టీ ఈజ్ గివెన్ బై ఇక్కడ రాదు డెల్టా ఆఫ్ టీ. ఇది మీరు ఆల్రెడీ చెప్పాను మేడం. ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. డెల్టా ఆఫ్ టీ ఈక్వల్ టు a0 ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ an cos n omega st ప్లస్ bn sin n omega st. ఓకేనండి. ఇది మనం ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, a0 an ఆల్రెడీ మనం కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్లో మనం ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తాం. అలాగే దీంట్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. a0 an bn తీసుకుంటాం. ఓకేనండి. a0 ఈక్వల్ టు 1/t ఇంటీగ్రల్ ఆఫ్ -t టు, ఒకసారి మీరు ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఓకేనండి. ఇక అక్కడ ఏంటి x ఆఫ్ టీ అన్నాం, ఇక్కడ ఏంటి మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, డెల్టా ఆఫ్ టీ కాబట్టి డెల్టా ఆఫ్ టీ dt. ఓకేనండి. సో ఏమవుతుంది, దీన్ని అప్లై చేస్తే 1/t డెల్టా ఆఫ్ 0 ఈక్వల్ టు 1/t ఎస్. ఎస్ అంటే ఏంటండి శాంప్లింగ్. ఓకేనా. నెక్స్ట్ a0 తీసుకున్నామండి. నెక్స్ట్ ఏంటి an ఈక్వల్ టు 2/ts మైనస్ t/t2 డెల్టా ఆఫ్ t కాస్. అంటే ఇదండి an తీసుకున్నాం, ఈ టర్మ్ రాస్తున్నాం. కాస్ అంటే ఏంటి, ఇక్కడ డెల్టా ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తాం. మీరు చూసుకోండి ఒకసారి ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్లో. కాస్ n omega s cos n omega s t dt. ఓకేనండి. దీన్ని 2/ts డెల్టా ఆఫ్ 0 cos n omega s t dt. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు bn ఈక్వల్ టు 2/ts ఇంటిగ్రల్ ఆఫ్ -t/2 డెల్టా ఆఫ్ t sin n omega s t dt. ఓకేనండి. సో దీన్ని కూడా bn ఈక్వల్ టు 2/ts ఇంటిగ్రల్ ఆఫ్ -2 - t డెల్టా ఆఫ్ t sin omega s 0 dt. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ అన్నది మీకు ఎక్కడ వస్తుందండి, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్
ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అన్నది డెల్టా ఆఫ్ టీకి మనం ఎక్స్ ఆఫ్ టీ అక్కడ ఇక్కడ డెల్టా ఆఫ్ టీ తీసుకున్నాం కాబట్టి డెల్టా ఆఫ్ టీని రిప్రజెంట్ చేస్తాం. దీంట్లో ఏ నాట్ ఏఎన్ బిఎన్ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి. ఏ నాట్ 1/t మీరు చూసుకుంటే అక్కడ క్యాల్కులేషన్ ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో తెలుస్తుంది మీకు. ఓకేనండి. ఇది చూసుకుంటే మనకి ఏంటంటే 1/ts వచ్చింది. ఓకేనండి. ఏఎన్ ఈక్వల్ టు 2/ts వచ్చింది. ఇక్కడ మనం ఏంటి కాస్ ఎన్ ఒమేగా టీఎస్ అన్నామండి. ఓకేనా. ఇక్కడ చూడండి డెల్టా ఆఫ్ 0 కాస్ ఎన్ టీ బంద్ ఏం పెడుతున్నాం మనం 0 పెడుతున్నాం. కాస్ 0 అంటే ఎంత ఇక్కడ 1 అన్నప్పుడు ఏమొస్తుందండి 2/ts అయినా 2/ts చూడండి. అలాగే సైన్ 0 అంటే ఏంటి 0 అంటే ఈ టైం మంది ఏమవుతుంది 0 అవుతుంది. అంటే బిఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. ఏఎన్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఏఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏఎన్ ఈక్వల్ టు 2/ts. ఓకేనండి. దీన్ని కంటిన్యూ అండి. ఓకేనండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మన ఈక్వేషన్ ఇది కదండి. డెల్టా ఆఫ్ టీ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఒమేగా ఎస్టీ ప్లస్ బిఎన్ సైన్ ఒమేగా ఎస్టీ. ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమైనా చేస్తామంటే ఏ నాట్ ఏఎన్ బిఎన్. ఓకేనండి. ఏ నాట్ అంటే 1/ts, బిఎన్ అంటే 2/ts. సారీ ఏఎన్ అంటే ఏ నాట్ అంటే 1/ts, ఏఎన్ అంటే 2/ts, బిఎన్ అంటే 0. సో ఇది 0. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ ఓకేనండి అబోవ్ వాల్యూస్. ఓకే అబోవ్ వాల్యూస్ అంటే ప్రీవియస్ స్టెప్ని. ఇప్పుడు చూడండి ఏఎన్ అంటే ఏంటి మనకి డెల్టా ఆఫ్ టీ ఈక్వల్ టు ఏఎన్ అంటే వస్తుంది 1/ts ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ. ఓకేనండి. ఏఎన్ అంటే ఏంటి 2/ts కాస్ ఒమేగా ఎస్టీ. ఓకేనండి. ఇప్పుడు మన బిఎన్ అంటే ఏంటి 0 అంటే టోటల్గా ఏమవుతుంది ఈ టర్మ్ 0 అవుతుంది. ఓకే కదండి. సో ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఇది వచ్చిన వాల్యూస్ అంటే మనకి ఏమొస్తుంది డెల్టా ఆఫ్ టీ ఈక్వల్ టు 1/ts ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ 2/ts కాస్ ఒమేగా ఎస్ టీ. ఓకేనండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఏంటి డెల్టా ఆఫ్ టీ వచ్చింది. అంటే మన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే యాక్చువల్గా అంటే డిస్క్రీట్ సిగ్నల్ ఆర్ శాంప్లింగ్ సిగ్నల్ ఏంటి వై ఆఫ్ టీ కదా. వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ అయినా ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డెల్టా ఆఫ్ టీ అవునా కదా. ఇప్పుడు డెల్టా ఆఫ్ టీ ఈ ఈక్వేషన్ వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ డాట్ ఏంటండి డెల్టా ఆఫ్ టీ అంటే 1/ts ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ 2/ts కాస్ ఒమేగా ఎస్టీ అవునా కదండి ఒమేగా ఎస్టీ. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ 1/ts అన్నది అంటే దీంట్లో ఏంటి 1/ts అని కామన్ చేయొచ్చు. కామన్ తీస్తే ఏమొస్తుంది 1/ts ఇది కదా. ఓకేనండి. అప్పుడు ఏముంది ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ చూడండి ఇది ఈ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ 1/ts అలాగే ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ టర్మ్. సో మనం దీంట్లో ఏంటి 1/ts అన్నది కామన్ తీసాం. అప్పుడు ఏముంటుంది ఎక్స్ ఆఫ్ టీ ఉంటుంది. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1/ts తీసామంటే 2 ఉంటుంది కదా కాన్స్టెంట్ కదా 2 ముందే తీసుకొస్తాం. సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇక్కడ ఏమొస్తుంది కాసే కదా ఇంకేముంది కాస్ కాస్ ఎన్ సారీ ఎన్ ఉండదండి కాస్ ఎన్ ఒమేగా ఎస్ టీ ఇక్కడ ఏముండాలి మరి ఎక్స్ ఆఫ్ టీ ఉండాలి కదా. ఎక్స్ ఆఫ్ టీ అండి అది ఎక్స్ ఆఫ్ టీ ఇది ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఇది కదా ఎక్స్ ఆఫ్ టీ. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు వై ఆఫ్ టీ ఈక్వల్ టు 1/ts నెక్స్ట్ ఏంటండి ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ సమ్మేషన్ అంటే నెంబర్ ఆఫ్ అనే కదా. అంటే అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం 2 cos ఒమేగా ఎస్టీ 2 cos n ప్లేస్లో ఏంటి నెంబర్ ఆఫ్ అనే కదండి.
2 cos n అంటే ఇక్కడ 1 ఓకేనా t ప్లస్ 2 cos 2 ఒమేగా st ప్లస్ 2 cos 3 ఒమేగా st అంటే సమ్మేషన్ అంటే నెంబర్ ఆఫ్ అనే కదా సో 2 cos అనేది కామన్ n ప్లస్లో 1 2 3 నెంబర్ ఆఫ్ ఓకేనండి అలా అండ్ సో ఆన్ ఓకేనండి ఎక్స్ ఆఫ్ టీ ఇది ఎక్స్ ఆఫ్ టీ ఉంది సారీ ఎక్స్ ఆఫ్ టీ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టేక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది వై ఆఫ్ టీ అలా వై ఆఫ్ ఒమేగా అంతే కదండి వై ఆఫ్ ఒమేగా నెక్స్ట్ ఏమవుతుంది 1/ts ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఈ ఈక్వేషన్కి ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ ఉంది కదండి అందుకని ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా ఎస్ ఓకేనండి అర్థమైందా లేదండి సో ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా ఎస్ ఓకేనండి ప్లస్ ఒమేగా మైనస్ ఏమొస్తుందండి 2 కాబట్టి 2 ఒమేగా ఎస్ అవునా కదండి నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ 3 ఒమేగా ఎస్ అవునా కదండి అర్థమైందండి అది ఇక్కడ చూడండి కన్ఫ్యూజన్ ఏం కాదు ఈక్వేషన్ సమేషన్ అంటే నెంబర్ ఆఫ్ అవునా n ప్లస్లో 1 2 3 అలా రాస్తాం నెక్స్ట్ దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్ వై ఆఫ్ టీ అంటే ఏంటి వై ఆఫ్ ఒమేగా ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటి ఎక్స్ ఆఫ్ ఒమేగా సో ఇది ఈ ఈక్వేషన్కి ఏంటి ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా ఎస్ అది 2 వచ్చింది ఒమేగా మైనస్ 2 ఒమేగా ఎస్ ఓకేనండి అది ఈక్వేషన్ అదే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అండి ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఓకేనండి ఇప్పుడు రీకన్స్ట్రక్ట్స్ అది ఇన్పుట్ సిగ్నల్ అన్నాం అంటే ఈ రీకన్స్ట్రక్షన్ ఇన్పుట్ సిగ్నల్ అంటే ఏంటండి ఎక్స్ ఆఫ్ టీ అవును కదండి ద ఇన్పుట్ సిగ్నల్ స్పెక్ట్రమ్ అన్నాం ద ఇన్పుట్ సిగ్నల్ స్పెక్ట్రమ్ అన్నది ఏంటి ఎక్స్ ఆఫ్ ఒమేగా అయినా స్పెక్ట్రమ్ అంతే కదండి ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇది ఇన్పుట్ ద రీకన్స్ట్రక్ట్ అంటే దీన్ని ఇన్పుట్ సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఆ ఇన్పుట్ సిగ్నల్ స్పెక్ట్రమ్ ఏంటి ఎక్స్ ఆఫ్ టీ ఇప్పుడు అలాగే మనం శాంప్లింగ్ సిగ్నల్ అన్నాం అవునా కదండి శాంప్లింగ్ సిగ్నల్ అంటే ఏంటి యాక్చువల్గా వై ఆఫ్ టీ అనే అంటే దాన్ని ఏంటి స్పెక్ట్రమ్ ఏంటి వై ఆఫ్ ఒమేగా కదా శాంప్లింగ్ సిగ్నల్ వై ఆఫ్ అంటే ఇక్కడ ఏంటి ఓవర్ ల్యాపింగ్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్ శాంప్లింగ్ అన్నది ఇప్పుడు 3 పాసిబిలిటీస్లో ఉన్నాయండి అది మీకు తెలుస్తుంది 3 పాసిబిలిటీస్లో ఉన్నాయి ఓకేనా ఆ 3 పాసిబిలిటీస్ ఏంటన్నది తెలిస్తే పర్ఫెక్ట్ శాంప్లింగ్ ఏంటి ఓవర్లోడింగ్ శాంప్లింగ్ ఏంటి ఇవన్నీ జరగకుండా చూడటం ఇప్పుడు సపోజ్ ఇదొక సిగ్నల్ ఓకేనండి ఇప్పుడు మనం ఇదే కదా శాంప్లింగ్ ఇక్కడ చూడండి ఇదో పాసిబిలిటీ అవునా కదండి ఇదొక పాసిబిలిటీ అంటే ఇక్కడ ఏంటిది వై ఆఫ్ ఒమేగా అంతే కదండి ఇది వై ఆఫ్ ఒమేగా ఇది ఒమేగా అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది ఎఫ్ అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ 2 FM మనం ఆల్రెడీ స్టేట్మెంట్ చూసుకున్నాం అవునా కదండి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ మ్యాక్సిమం కాంపోనెంట్ ఫ్రీక్వెన్సీ అవునా కదా అంటే ఇక్కడ ఏంటి గ్రేటర్ దాన్ ఇక్కడ చూడండి శాంప్లింగ్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ అయినా అవునా కదండి అర్థమైందండి దీని ఏమన్నా ఓవర్ శాంప్లింగ్ అన్నాం ఓవర్ శాంప్లింగే కదా దూరం ఓకేనండి ఓవర్ శాంప్లింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ శాంప్లింగ్ చూద్దాం పర్ఫెక్ట్ శాంప్లింగ్ అంటే ఏంటండి ఇలా ఇది ఇలా రావాలి అంటే మనకి ఏంటి గ్యాప్ ఉండకూడదు ఇది పర్ఫెక్ట్ శాంప్లింగ్ ఇది వై ఆఫ్ ఒమేగా ఇది ఒమేగా అంటే ఇక్కడ ఏంటి మనకి ఇది ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM కదా ఈక్వలే కదా ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM అంటే ఇదేంటిది పర్ఫెక్ట్ శాంప్లింగ్ అనేది అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయో చూడండి ఇదేమో ఓవర్ శాంప్లింగ్ పర్ఫెక్ట్ శాంప్లింగ్ ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఏంటంటే మనకి
ఇలాగ ఒకదానిపై ఒకటి శాంపుల్ అవుతుంది. అంటే ఏంటి అండర్ శాంప్లింగ్. అండర్ శాంప్లింగ్ ఏంటంటే ఎఫ్ఎస్ లెస్ దెన్ 2 FM కదా, లెస్ దానే కదండి. అంటే దీనికన్నా ఇది తక్కువే కదా. ఇది అర్థమైందా లేదండి? అంటే మనకు 3 పాసిబిలిటీస్ వచ్చినాయి: ఓవర్ శాంప్లింగ్, పర్ఫెక్ట్ శాంప్లింగ్, అండర్ శాంప్లింగ్. ఓవర్ శాంప్లింగ్ అనేది ఏంటంటే ఎఫ్ఎస్ గ్రేటర్ దెన్ 2 FM. ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఏమనుకుంటారు, the sampling frequency greater than twice the maximum component of the frequency. ఇక్కడ ఏంటండి the sampling frequency is equal to twice of the maximum frequency. ఇది పర్ఫెక్ట్ శాంప్లింగ్. ఓకేనండి, ఇది యాక్చువల్గా శాంప్లింగ్ థియరం.